నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గ్రామీణులకు వైద్య సేవల కోసం ఏపీలో చంద్రన్న సంచార చికిత్సాలయాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి. పేదలకు సత్వర చికిత్సే లక్ష్యమని వెల్లడి. ఆసుపత్రుల్లో శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న చంద్రబాబు. పొరుగు సేవలు వినియోగిస్తామని వెల్లడి. సంపూర్ణ ఆరోగ్యానికి నివారణే మార్గమని సూచన. ప్రతి విద్యార్థికి అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించడంపై తెలంగాణ సర్కార్ దృష్టి. ఈ ఏడాదే కొత్త గురుకులాలు ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశాలు. ఇంకుడు గుంతల తవ్వకాల్లో తెలుగు ప్రజల ప్రోత్సాహం. జల సంరక్షణకు కదిలివస్తున్న విభిన్న వర్గాలు నీటి పొదుపు పాటించాలని ప్రజలకు కేటీఆర్ సూచన. తెలుగుదేశంలోకి బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు. అభివృద్ధి కోసమేనని స్పష్టీకరణ. అనుసరించిన 159 మంది విజయనగరం జిల్లా ప్రజాప్రతినిధులు. ఒంటిమిట్టలో మొదలైన కోదండరాముడి కళ్యాణోత్సవం. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. హాజరైన ముఖ్యమంత్రి, గవర్నర్. ఉత్తరాఖండ్ శాసనసభ రద్దుపై ఆ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు. రాష్ట్రపతి నిర్ణయంపై న్యాయ సమీక్ష అవసరమని అభిప్రాయం. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిత్వం రేసులో హిల్లరీ, ట్రంప్ ముందంజ. న్యూయార్క్ ప్రైమరీలో ప్రత్యర్థులపై జయభేరి. పేదవారి ఆరోగ్య పరిరక్షణ, సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్లో పేదలకు సత్వర చికిత్స అందించేందుకు ఉద్దేశించిన చంద్రన్న సంచార చికిత్స వాహనాలు ప్రారంభించిన ఆయన తనపై విశ్వాసం పెట్టుకున్న 5 కోట్ల జనాభాకు న్యాయం చేస్తానని చెప్పారు. ఉచితంగా సిటీ స్కాన్ సౌకర్యాన్ని కూడా ఆరంభించిన ఆయన రాబోయే రోజుల్లో ప్రతి ఏరియా ఆసుపత్రిలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన సంచార చికిత్స వాహనాలను ప్రారంభించిన చంద్రబాబు ఏడాదిలోపు వయసు ఉన్న శిశువులకు రోటా వైరస్ ఇంజెక్షన్ ద్వారా పోలియో వ్యాక్సిన్ వేసే కార్యక్రమాలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని 4 ప్రాంతాల్లోని ఏరియా ఆసుపత్రుల్లో ఉచితంగా సిటీ స్కాన్ చేసే సౌకర్యాన్ని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, మంత్రులు కామినేని, దేవినేని, కొల్లు రవీంద్రలతో కలిసి ఆరంభించిన చంద్రబాబు దివ్యాంగులకు 3 చక్రాల వాహనాల్ని పంపిణీ చేశారు. ఇదే వేదికపై తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న చంద్రబాబు తాను ఎప్పుడూ ఇలాంటి వేడుకల్లో పాల్గొననని, పేదలకు వైద్య సౌకర్యాలపై విశ్వాసం కల్పించే ఉద్దేశంతోనే కార్యక్రమానికి వచ్చినట్టు చెప్పారు. గత 10 ఏళ్లలో ఆరోగ్యం పడకేసిందని, ఈ రంగాన్ని ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీలో తలెత్తిన సమస్యలు నివారించి ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పిన చంద్రబాబు పేదలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అన్ని హాస్పిటల్లో వైద్య పరీక్షలు పెట్టాం. అంటే మామూలు వ్యక్తి ప్రైవేట్ ఎక్కడికి పోయే పని లేకుండా 100% వైద్య పరీక్షలన్నీ గవర్నమెంట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. అయితే 10 సార్లు తిరిగేదానికంటే కూడా ఈరోజు చూస్తే ఒకసారి వైద్య పరీక్షలు అయిన తర్వాత ఆన్లైన్ లో పెట్టమన్నాం, ఈమెయిల్ ద్వారా పంపిస్తాం. ఇంకా మళ్లీ రావాల్సిన పని లేదు. ఇదే సమయంలో ఆరోగ్యానికి కీలకమైన పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు చెప్పిన చంద్రబాబు ఈ ప్రక్రియను పొరుగు సేవల ద్వారా ప్రారంభిస్తామని చెప్పారు. హాస్పిటల్ పోతే భయంకరంగా అన్ని మంచాలన్నీ ఇరిగిపోయి ఉంటాయి, బాత్రూంలు భయంకరంగా ఉంటాయి. ఇవన్నిటికీ పరిష్కార మార్గం ఆలోచిస్తున్నాం. అందుకే ఇన్నోవేటివ్ గా 7 రోజులకి 7 రకాల బెడ్షీట్లు ఇచ్చే కలర్ ఒక రోజు ఒక కలర్ ఇస్తారు. ఆ కలర్ చూస్తానే తెల్లవారితో బెడ్షీట్ మార్చారనేది ఒక అవగాహన వస్తుంది. బెడ్షీట్ల దగ్గర నుంచి, బాత్రూముల దగ్గర నుంచి, వాళ్ళు పడుకునే కాటు దగ్గర నుంచి, బెడ్ దగ్గర నుంచి మొత్తం కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం. ఏ వైద్యుడు ఎలా పనిచేస్తున్నారు, ఏ ఆస్పత్రి ఎలా పనిచేస్తుందనే వివరాలు మొబైల్ ఫోన్లోనే సమీక్షించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తామన్న చంద్రబాబు అనారోగ్యాన్ని దరిచేరకుండా ప్రజలు జాగ్రత్త పడాలని పిలుపునిచ్చారు. 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటిగా ఉండాలి. 2029కి నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ఎకానమీలోనే కాదు, పేదరిక నిర్మూలనే కాదు, ఆనందంగా ఉండాలి. 2050కి ప్రపంచంలోనే నెంబర్ 1 స్టేట్ గా ఉండాలనేది నా ఆలోచన. అయితే ఇవన్నీ వచ్చినప్పుడు మానవ వనరులు చాలా ముఖ్యం. జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే మనం సరైన ఆరోగ్యం తీసుకుని, మంచి ఆహారం తీసుకుని, సరైన ఆలోచన చేస్తే హాస్పిటల్ పోయే పని తగ్గిపోతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రతి గర్భిణికి అల్ట్రాసౌండ్ ఉచితంగా చేసే కార్యక్రమం వచ్చే నెలలో ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో ప్రకటించారు.
బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు ఆయన సోదరులు తెలుగుదేశంలో చేరారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. సుజయ్ సహా 58 మంది ఎంపీటీసీలు, 85 మంది సర్పంచులు, 3 జెడ్పీటీసీలు, 2 ఎంపీపీలు ఇలా మొత్తం 159 ప్రజాప్రతినిధులు సైకిల్ ఎక్కారు. విభజన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపే శక్తి చంద్రబాబుకే సొంతమని, అందుకే తెలుగుదేశం పార్టీలో చేరినట్లు సుజయ్ కృష్ణ రంగారావు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు విపక్ష నేత జగన్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయగా విజయనగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి ఆయన కృషి చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లోనే ఈ రాష్ట్ర అభివృద్ధికి అడ్డు తగులుతున్నామేమో అని మదనం మాత్రం నాకు అనేక సందర్భాల్లో అనిపించేది. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరటం వల్ల ఆ పరిస్థితి మరి ఇంకా ఉండదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారో దాంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేయమని, నన్ను ఒక కార్యకర్త కింద ఈ రాష్ట్ర అభివృద్ధికి వాడుకోమని వారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. విజయనగరం జిల్లా అన్ని జిల్లాల కంటే మెండుగా అభివృద్ధి చేసే అవకాశం వస్తుంది. అందుకనే మీ జిల్లాలోనే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఎయిర్పోర్ట్ వస్తే విశాఖపట్నం, విజయనగరం రెండు కలిసిపోతాయి, ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తాయి. అంతేకాకుండా తోటపల్లి, మిగిలిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని పూర్తి చేసుకుంటే వ్యవసాయం బాగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. తెలంగాణలో ప్రతి విద్యార్థికి అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే తెరాస సర్కార్ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్తగా ప్రారంభించనున్న గురుకుల విద్యా సంస్థలపై క్యాంప్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులతో సమీక్షించిన కేసీఆర్ ఎస్సీ ఎస్టీ పిల్లల కోసం ప్రారంభించే 180 గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో మొదటి దశ విద్యా సంస్థలు వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించే అవకాశాలు పరిశీలించాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన భవనాలు నిర్మించేందుకు అనువైన స్థలాలను పరిశీలించాలని సూచించారు. వెనుకబడిన ప్రాంతాలు, ఎస్సీ ఎస్టీ జనాభా ఉన్న ప్రాంతాలు, గిరిజన తండాలు ఉన్న ప్రాంతాల్లో తొలి విడతలోనే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని చెప్పారు. మండల కేంద్రాల్లోనే విద్యా సంస్థలు ఉండాలనే నిబంధన లేదని, విద్యార్థులకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. మైనార్టీలకు ఇప్పటికే ప్రకటించిన 70 వసతి గృహ విద్యా సంస్థలు సహా ఎస్సీలకు 130, ఎస్టీలకు 50 ప్రారంభించే విద్యా సంస్థలు కేజీ నుంచి పీజీ ఉచిత విద్యలో భాగం కావాలని ఆదేశించారు. సమైక్య రాష్ట్రంలో పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల కళాశాలల్లో ఒప్పంద, పొరుగు సేవల పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులు శాపగ్రస్తులుగా మారారని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ నిరుద్యోగుల జీవితాలను నిర్వీర్యం చేసే విధంగా నియామకాలు జరిగాయని, తమ సమస్యలు పరిష్కరించాలని తనను కలిసిన ఒప్పంద, పొరుగు సేవల అధ్యాపకులతో కేసీఆర్ వ్యాఖ్యానించారు. అర్హులైన ఒప్పంద, పొరుగు సేవల అధ్యాపకులకు న్యాయం చేస్తామన్న కేసీఆర్ న్యాయపరమైన చిక్కులు కూడా తలెత్తే పరిస్థితి ఉన్నందున ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని ఆదేశించారు. మరోవైపు మెదక్ జిల్లాలో నెలకొల్పనున్న ఫారెస్ట్ కాలేజీ నిర్వహణ కోసం అవసరమైన 118 పోస్టులను మంజూరు చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే కళాశాల ప్రారంభం కావాలని, ప్రస్తుతానికి దూలపల్లిలోని ఫారెస్ట్ అకాడమీలో తరగతులు నిర్వహించాలని సూచించారు. ఎర్రవెల్లి, నరసన్నపేట గ్రామాలు అభివృద్ధిలో తెలంగాణకు ఆదర్శంగా నిలవనున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తాను దత్తత తీసుకున్న ఈ 2 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై తన వ్యవసాయ క్షేత్రంలో సమీక్షించిన కేసీఆర్ తన ఆకాంక్షను నెరవేర్చేందుకు గ్రామస్తులు సహకరించాలని సూచించారు. ఈ సమీక్షకు హాజరైన గ్రామస్తులు కొత్తగా గ్రామంలో బ్యాంకును ప్రారంభించారని, అక్కడకు రావాలని కోరగా వెంటనే అక్కడకు వెళ్లిన కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ బ్యాంకులో ప్రభుత్వ నిధులు 5 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని మెదక్ కలెక్టర్ను ఆదేశించారు. ఎర్రవెల్లిని, నర్సన్నపేటను ఇంత ఎంబడబడి ఇంతమంది చివరికి బ్యాంక్ వాళ్ళతో వాళ్ళు కూడా వచ్చి బ్రాంచ్ పెట్టే స్థాయికి మనం పోయినామంటే ఓన్లీ ఎర్రవెల్లి కోసం జరుగుతున్న డెవలప్మెంట్ కాదు ఇది. అది ఇదంతా కూడా తెలంగాణ మొత్తం విస్తరించాలి పద్ధతి. కోసం మంచినీళ్ళ కనెక్షన్ కూడా మీకు ఇవ్వాలి. రేపట్లే ఈ 2-3 రోజులు ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తారని అనుకుంటున్నా. నర్సన్నపేట కానీ ఎర్రవెల్లి కానీ గోదావరి నీళ్లు ముందైతే ఉన్న పరిస్థితుల్లో తెచ్చిస్తారు. మొత్తానికి పట్టిన పట్టు విడవకుండా మొత్తం రాష్ట్రానికి, అల్టిమేట్ గా దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా మనం ముందుకు పోవాలి. ఆంధ్రప్రదేశ్లో 2 ప్రతిష్టాత్మక విద్యా సంస్థల ఏర్పాటు, కార్యకలాపాల ప్రారంభంపై కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతిలో ఇప్పటికే ఏర్పాటైన భారతీయ శాస్త్ర విద్య పరిశోధనా సంస్థ IISERలో ఈ ఏడాది నుంచే తరగతులు నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తొలి 3 ఏళ్లకు సంబంధించి నిర్వహణ ఖర్చుల కింద తిరుపతి IISERకు 137 కోట్ల 30 లక్షల రూపాయలు మంజూరు చేసింది. రాజమహేంద్రవరంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాల ఏర్పాటు కోసం కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ అధీనంలోని 22 ఎకరాల భూమిని బదిలీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
వాతావరణ పరిరక్షణ కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఇటీవల ప్యారిస్లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో కుదిరిన ఒప్పందంపై సంతకం చేసేందుకు కేంద్ర మంత్రివర్గం అంగీకరించింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా పర్యావరణం, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ ఈ నెల 22న ప్యారిస్ ఒప్పందంపై భారత్ తరపున సంతకం చేయనున్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, తర్వాత అందరూ కలిసికట్టుగా అభివృద్ధి కోసం పనిచేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీల పరంగా భాజపా, తెరాస వేరైనప్పటికీ దేశం రాష్ట్రాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బౌరంపేటలో జరిగిన గ్రామ కిసాన్ సభకు భాజపా తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్తో కలిసి పాల్గొన్న ఆయన గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాలకు కేంద్రం పెద్దపీట వేసిందని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల పట్ల ప్రజల్లో చైతన్యం తేవాలని పిలుపునిచ్చిన వెంకయ్య 2019 నాటికి అన్ని గ్రామాలకు రహదారులు నిర్మించాలనేది మోదీ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎంత దేశం అభివృద్ధి చెందాలన్నా ముందు గ్రామం అభివృద్ధి చెందాలి. అందుకే ప్రధానమంత్రి గారు గ్రామాభివృద్ధి నుంచి దేశాభివృద్ధి, భారత అభివృద్ధి అనే పిలుపిచ్చాడు. అందరం కూడా గుర్తించాల్సింది ఒకటి సాంఘిక సామరస్యత కావాలా, 2 పంచాయతీరాజ్ వ్యవస్థ బలపడాలా, 3వది రైతుల యొక్క ఆదాయం 2 అంతలు కావాలా. దానికోసం అందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రజల్లో ప్రభుత్వం ద్వారా చేపట్టే వివిధ కార్యక్రమాల పట్ల చైతన్యం కల్పించాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి గారు గ్రామ అభివృద్ధి నుంచి దేశ అభివృద్ధి అనే కార్యక్రమాన్ని చేపట్టాడు. ఉత్తరాఖండ్ శాసనసభను రద్దు చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీసుకున్న నిర్ణయంపై న్యాయ సమీక్ష జరగాల్సిన అవసరం ఉందని ఉత్తరాఖండ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. శాసనసభ రద్దు విషయంలో రాష్ట్రపతి తప్పు చేశారా అన్న కోణంలో విచారణ జరగాలని తెలిపింది. రాజ్యాంగంలోని అధికరణం 356ని అనుసరించి రాష్ట్రపతి తన రాజకీయ పరిజ్ఞానంతో ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధించారన్న కేంద్రం వాదనపై ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కెఎం జోసెఫ్, జస్టిస్ వికే బిస్తలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. రాష్ట్రపతి, న్యాయమూర్తులు కూడా మనుషులే కాబట్టి తప్పు చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. రాష్ట్రపతికి ఉత్తరాఖండ్ గవర్నర్ పంపిన సమాచారం కేవలం మార్చి 28న జరిగిన బలపరీక్షపై మాత్రమేనని, ఆ సమాచారంతోనే ప్రణబ్ నిర్ణయం తీసుకున్నారని, ప్రస్తుతం కోర్టు ఎదుట సమాచారం వేరని కేంద్రం తెలుపగా, ప్రణబ్ ఏ సమాచారంతో అయితే నిర్ణయం తీసుకున్నారో ఆ సమాచారంపై కూడా న్యాయ సమీక్ష జరగాలని ధర్మాసనం తెలిపింది. జల సంరక్షణే ధ్యేయంగా ఈటీవీ ఈనాడు స్ఫూర్తితో చేపట్టిన సుజలాం సుఫలాం కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమంలా సాగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు నీటి పొదుపుపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించడంతో ప్రజలంతా జల సంరక్షణకు ముందుకు వస్తున్నారు. సాధారణ గృహాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో సహా దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు సైతం ఇంకుడు గుంతల తవ్వకాలు జోరుగా సాగిస్తున్నారు. నీటి బొట్టును ఒడిసిపట్టి కరువును తరిమికొట్టే నినాదంతో ఈటీవీ ఈనాడు చేపట్టిన సుజలాం సుఫలాం పిలుపుతో ఊరూవాడా కదులుతోంది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఇంకుడు గుంతల తవ్వకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పెద్దపాడులో 20 ఇంకుడు గుంతలు తవ్వారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం, కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు, రావులపాలెం, ఆత్రేయపురం మండలాల్లో విద్యార్థులు ఇంకుడు గుంతలు తవ్వారు. రాజమహేంద్రవరంలోని నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఇంకుడు గుంతల యజ్ఞం ప్రారంభమైంది. మొత్తం 460 అనుబంధ కళాశాలల్లో ఇంకుడు గుంతలు తవ్వనున్నట్లు ఉపకులపతి ముత్యాల నాయుడు వెల్లడించారు. నెల్లూరులో ప్రసిద్ధ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో ఆలయ పాలకవర్గం ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టింది. అనంతపురం జిల్లా హిందూపురం ఆటోనగర్లోని ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో అధికారులు 10 ఇంకుడు గుంతల తవ్వకం చేపట్టారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని తెదేపా కార్యాలయం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల తవ్వకాలు చేపట్టారు. పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. తెలంగాణలోనూ ఇంకుడు గుంతల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన సదస్సుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని నీటి పొదుపు, పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బౌరంపేట గ్రామ పంచాయతీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇంకుడు గుంతల నిర్మాణానికి భూమి పూజ చేశారు. నల్గొండలోని ఎన్జీ కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. వరంగల్లో నీటి సంరక్షణకు పాటుపడతామని ప్రమాణం చేశారు. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఆవరణలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు హాజరై ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టారు. వర్షపు నీటిని సంరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు అన్నారు. జన్మదిన, వివాహ వేడుకల వేళ మొక్కలు నాటడాన్ని సంప్రదాయంగా మార్చుకోవాలని సూచించారు. ఈ నెల 24న రామానాయుడు స్టూడియోలో ఇంకుడు గుంతలు తవ్వుతామని తెలిపారు. మన ఫ్యూచర్లో బాగా సేవ్ చేయాల్సింది వాటరు, దాన్ని వేస్ట్ చేయకూడదు. రెయిన్ వాటర్ని ప్రాపర్గా హార్వెస్ట్ చేస్తే
మన బోర్లన్నీ బాగా బెటర్ అవుతాయి, ఇంట్లో చెట్లు బెటర్ అవుతుంది, వాటర్ టేబుల్ బెటర్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ కాలనీల్లో ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయో అందరూ చేస్తే చాలా మంచిదమ్మా. కరవు పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితిలో ప్రజలు నీటి వినియోగంలో పొదుపు పాటించాలని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పురపాలక శాఖ 100 రోజుల ప్రణాళిక అమలుపై జీహెచ్ఎంసీ, జలమండలి, మెట్రో రైల్, పురపాలక శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన కేటీఆర్ ప్రస్తుతం కృష్ణా, గోదావరిలో ఉన్న నీటి నిల్వలు, నగర అవసరాలపై చర్చించారు. ప్రస్తుతం ఉన్న నీటి కొరతను దృష్టిలో పెట్టుకుని పొదుపు పాటించాలన్న ఆయన ఇకపై ఇంకుడు గుంతలు లేకుంటే కొత్త భవనాలకు అనుమతులు ఇవ్వరాదని, తాగునీటి కనెక్షన్ మంజూరు చేయరాదని స్పష్టం చేశారు. కొత్తగా ఇంకుడు గుంతల నిర్మాణానికి నగరంలోని ఐటీ పార్కులు, పారిశ్రామిక వాడలు, ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో చర్యలు తీసుకోవాలని కేటీఆర్ అధికారులకు సూచించారు. జలమండలి పనుల వల్ల ధ్వంసమైన రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని, 100 రోజుల ప్రణాళిక లక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమల్లో అనంతపురం జిల్లా దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ విద్యాలయం పేరుతో దేశంలోని 667 జిల్లాల్లో అనంతపురం అనుకున్న సమయానికి ముందే ప్రభుత్వ పాఠశాలల్లో 3,854 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కాగా కొత్తగా 2,202 మరుగుదొడ్లు నిర్మించారు. ఇందులో బాలికల కోసమే 1,500 మరుగుదొడ్లు నిర్మించగా జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్, దద్రానగర్ హవేలీలోని దాద్రానగర్ సహా అనంతపురం జిల్లాలను కేంద్ర ప్రభుత్వం అవార్డులకు ఎంపిక చేసింది. ఈ అవార్డులు సహా స్వచ్ఛ భారత్, జన్ధన్ యోజన, భూసార పరీక్ష పత్రాల జారీ కార్యక్రమాలు ఉత్తమ ప్రతిభ చూపిన 10 జిల్లాల కలెక్టర్లకు రేపు ప్రధాని నరేంద్ర మోదీ ఈ పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. మద్యపాన నిషేధాన్ని, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిత్యస్ఫూర్తితో కొనసాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దత్తత తీసుకున్న కొమరవోలు గ్రామాన్ని గిరిజన గ్రామాల మహిళా సర్పంచులు సందర్శించారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్దిపై మహిళా సర్పంచులకు అవగాహన కల్పించే లక్ష్యంతో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో నిర్వహించిన సదస్సుకు హాజరైన జార్ఖండ్లోని గిరిజన గ్రామాల సర్పంచులు క్షేత్ర పర్యటనలో భాగంగా కొమరవోలు అభివృద్దిని పరిశీలించారు. అభివృద్ది కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ఉంటే కలిగే ఫలితాలను స్వయంగా చూశారు. అక్కడి పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని ఈ పోస్ట్ విధానం ద్వారా సరుకులు పంపిణీ 100% జరిగిన మరుగుదొడ్ల నిర్మాణాలు పరిశీలించారు. నిరంతర తాగునీటి సరఫరా, ఎల్ఈడీ దీపాల వినియోగం, రహదారుల నిర్మాణం, గ్రామ ఆరోగ్య కేంద్రం పనితీరుని పరిశీలించారు. తర్వాత స్థానిక పాఠశాలలో కొమరవోలు విజయాలపై రూపొందించిన దృశ్యాన్ని చూశారు. 550 ఇళ్లకి 550 ఇంకుడు గుంటలు నిర్మించాలని, ఎల్ఐసి పాలసీలు ఇవ్వాలని, అన్ని ఇళ్లకి గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం, మరుగుదొడ్లు నిర్మించాం. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా కూడా ఇది భువనేశ్వర్ గారి దత్తత గ్రామం కాబట్టి రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా ఉండటం కోసం గవర్నమెంట్ ఏ రకంగా అయితే ఫండ్స్ ఇచ్చి మాకు రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తుందో అదే రకంగా మా వంతు సహకారం ఆవిడకి అందించడం కోసం ప్రతి కార్యక్రమాన్ని ఇంటింటికి సంపూర్ణంగా నిర్వహించడానికి మా గ్రామస్తులందరూ కూడా ముందుకు వస్తున్నారు. సినీ నటుడు బాలకృష్ణ తన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ముహూర్తం షాట్ చిత్రీకరణకు హాజరు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించారు. ఈ మేరకు ఇవాళ క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్ను కలిసిన బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ముహూర్తం షాట్కు రావాలని కోరుతూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఇందుకు కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. రెండో అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణోత్సవం కనుల పండుగగా ప్రారంభమైంది. ఆగమశాస్త్రం ప్రకారం పౌర్ణమి ముందు చతుర్దశి నాడు స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ హాజరయ్యారు. జగదభిరాముడి కళ్యాణం తిలకించే వారి కోసం ఎత్తైన పందిళ్లు, వేదికకు దూరంగా ఉండేవారు సైతం కళ్యాణం తిలకించేలా తెరలను ఏర్పాటు చేశారు. చంద్రుడికి ఇచ్చిన మాట ప్రకారం ఒంటిమిట్ట రాముడు రాత్రిపూట కళ్యాణం చేసుకోవడం వల్ల ఇక్కడ ఏటా రాత్రి వేళలోనే వివాహ మహోత్సవం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. అంతటి ప్రాశస్త్యం ఉన్న రాములూరి కళ్యాణం చూడడానికి వేలాది మంది ఒంటిమిట్టకు తరలివచ్చారు. అంతకుముందు స్వామివారికి గవర్నర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఒంటిమిట్టలో జరుగుతున్న కోదండరాముడి కళ్యాణోత్సవాన్ని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. తిష్టంతి భువనాని చతుర్దశాం తస్మాదస్య ప్రధానేన అతశ్చాంతిం ప్రయచ్చ మే. ఇదం కన్యాదానకాలే గోప్రతినిధేత్కించిత్ హిరణ్యం వరాయ తుభ్యమహం సంప్రదదే. సర్వసస్యాశ్రయా భూమిర్వరాహేణ సముద్ధృతా
తస్మాదస్య ప్రదానేన అతశ్శాంతిం ప్రయచ్చ మే. ఇదం కన్యాదానకాలే భూప్రతినిధేత్కించిత్ హిరణ్యం శ్రీరామరాయ తుభ్యమహం సంప్రదదే. సాలగ్రామశిలాచక్రే భువనాని చతుర్దశ. తస్మాదస్య ప్రదానేన అతశ్శాంతిం ప్రయచ్చ మే. హిరణ్యక ఫలం మనోరథ ఫలం ప్రదదాతి సదా నృణాం. తస్మాదస్య ప్రదానేన అతశ్శాంతిం ప్రయచ్చ మే. హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసోహం అనంతపుణ్యఫలదం అతశ్శాంతిం ప్రయచ్చ మే. ఇదం కన్యాదానకాలే శ్రీమూర్తిదానసహితం షోడశ మహాదాన ప్రత్యామ్నాయం యత్కించిత్ హిరణ్యం శ్రీరామచంద్రాయ వరాయ తుభ్యమా. హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి కైదం కస్మాదాత్ కామత్ కామ. ఈ ఏడాది నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వాల కోసం కొనసాగుతున్న రేసులో రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ హిల్లరీ క్లింటన్ మరింత ఆధిక్యాన్ని సాధించారు. ఈ మేరకు న్యూయార్క్ ప్రాథమిక ఎన్నికల్లో ఇరువురు తమ తమ ప్రత్యర్థులపై జయభేరి మోగించారు. రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ముందంజలో ఉన్న ట్రంప్ సొంత రాష్ట్రం న్యూయార్క్ ప్రైమరీలో 61.4% ఓట్లతో గెలుపొందారు. ట్రంప్ ప్రత్యర్థి ట్రెడ్ క్రూజ్కు 13.7% ఓట్లు మాత్రమే దక్కాయి. డెమోక్రటిక్ పార్టీ తరపున అభ్యర్థిత్వం రేసులో ముందంజలో ఉన్న హిల్లరీ న్యూయార్క్ ప్రైమరీలో 59.3% ఓట్లు దక్కించుకుని జయభేరి మోగించారు. ఆమె సమీప ప్రత్యర్థి శాండర్స్ 40.8% ఓట్లతో వెనుకబడ్డారు. ఈ విజయాలతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల తరపున బరిలోకి దిగేందుకు ట్రంప్, హిల్లరీకి మరింత మంది ప్రతినిధుల మద్దతు లభించినట్లయింది. కనీస సదుపాయాలు కల్పించడంలో యాజమాన్యం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనతో పుదుచ్చేరి జాతీయ సాంకేతిక సంస్థ నిట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2 రోజుల నుంచి తరగతులు బహిష్కరిస్తున్న విద్యార్థులు 2010లో నెట్ను నెలకొల్పినప్పటి నుంచి తాత్కాలిక ప్రాంగణంలోనే నడిపిస్తున్నారని, ఇక్కడ కనీసం తాగునీరు కూడా లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక పరిశోధనలు, సమాచారం కోసం అత్యవసరమైన అంతర్జాల సదుపాయం కల్పించడం లేదని విద్యార్థులు ఆరోపించారు. లక్షల రూపాయలను ఫీజులు వసూలు చేస్తూ యాజమాన్యం తమకు కనీస సదుపాయాలను కల్పించడానికి శ్రద్ధ పెట్టడం లేదని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో ఉన్న విద్యార్థులు ఆరోపించారు. ఈ పరిస్థితులపై వెంటనే జోక్యం చేసుకుని సదుపాయాలు కల్పించాలని కేంద్ర మానవ వనరుల శాఖను డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. 4 ఏళ్ల నుంచి కరువు నెలకొనడంతో తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో ఉన్న మరాఠ్వాడాలోని ప్రజల దాహార్తి తీర్చేందుకు ఉద్దేశించిన నీటిని తరలిస్తున్న రైల్వే ట్యాంకర్లు లాతూర్ చేరుకున్నాయి. లాతూర్కు ప్రధాన నీటి వనరైన మంజీరా జలాశయం పూర్తిగా ఎండిన పరిస్థితిలో మరాఠ్వాడా ప్రాంతంలోని ప్రజల దాహార్తి తీర్చేందుకు 25 లక్షల లీటర్లతో ఉన్న సరకు రవాణా రైలు లాతూర్ చేరుకుంది. ఉస్మానాబాద్, బీడ్, లాతూర్లోని 6 ప్రాజెక్టులు కూడా పూర్తిగా ఎండిన పరిస్థితిలో మరాఠ్వాడా మరుభూమిగా మారే అవకాశం ఉన్న వేళ లాతూర్లో నీటి కష్టాలు తీర్చేందుకు రైళ్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలపై సూర్యుడు నిప్పులు చెరుగుతూనే ఉన్నాడు. భానుడి భగభగలు తీవ్రమవుతుండగా గత 24 గంటల్లో 2 రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనంతపురం, కర్నూలు, నంద్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్లలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, నల్గొండ, మహబూబ్ నగర్, రామగుండం, హనుమకొండల్లో 42, జంగమేశ్వరపురం, తిరుపతి, ఖమ్మం, హైదరాబాద్లలో 41, విజయవాడలో 39, విశాఖలో 36 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ విభాగం తెలిపింది. 2 రాష్ట్రాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగుతుండగా ప్రజలు బయటకు వెళ్లడానికి భయపడిపోతున్నారు. మరోవైపు ఇదే పరిస్థితి మరో 2 రోజులు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.